చోరీలకు బయటకు వెళ్లారంటే వాళ్ళ చేతిలో కట్టింగ్ ప్లేయర్స్, స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి. ఇల్లు లాక్ బ్రేక్ చేయాలన్నా, షట్టర్స్ పైకెత్తాలన్నా వాటితోనే. అంతేకాదు, ఒక్కో దొంగల గ్యాంగ్ ఒక్కో రకమైన యూనిఫామ్ ని ఫాలో అవుతుంటుంది. కానీ సాగర తీరంలో ఒక దొంగ వింతగా, విచిత్రంగా చోరీకి వెళ్ళాడు. అది చూసి ఖాకీలే షాక్ అయిపోయారు. చెడ్డీ గ్యాంగ్. ఓ చేతిలో ఆయుధాలు, ఇంకో చేతిలో టార్చ్ లైట్. చెడ్డీ మాత్రమే ధరించి దర్జాగా చోరీలు. ఇది చెడ్డీ గ్యాంగ్ మోడస్ ఆపరాండి. ఈడు మాత్రం అలల కాదు, అదో టైపు, టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. ఒంటిపై నూరు పోగు లేకుండా బయలుదేరాడు, అది కూడా దొంగతనానికి. ఈ దిగంబర వేషాన్నే ఎందుకు ఎన్నుకున్నాడో గాని సీసీ ఫుటేజ్ లో వీడి బాలకం చూసి విశాఖ జనం అవాక్కయ్యారు. సాగర తీరంలో చోరీల సంఖ్య పెరగడంతో ఖాకీలు నిఘా పెంచారు. ఈ దిగంబర దొంగ సీసీ ఫుటేజ్ లో ఫ్లాష్ అయ్యాడు. ఎంవీపీపీఎస్ పరిధిలోని సెక్టార్ 6 లో అర్ధరాత్రి దాటాక చోరీలకు పాల్పడ్డాడు. ఒంటిపై బట్టలు లేవు, చేతిలో ఆయుధాలు లేవు. అలా ఇంట్లోకి వెళ్లి నగా నట్రాతో సహా ఇలా వెళ్లిపోయాడు. దొంగల దండుపై ఆరాధిస్తే ఈ న్యూట్ దొంగ ఎవరో తేలిపోయింది. వడ్డాది విజయ్ అలియాస్ పొట్టి విజయ్ అలియాస్ విజయ్ అధికారి కొత్తవలస గ్రామంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈయన మీద ప్రీవియస్గా 4 కేసెస్ ఉన్నాయి. ఇతనికి అలవాటు ఏంటంటే ఈయన ఏది నేరమైనా కంప్లీట్గా నేకడ్గా ఇంట్లోకి దూరి ఇంట్లో ఏ వస్తువులు ఉంటే అవి పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. పొట్టి విజయ్ నగ్నంగా ఎందుకు చోరీలు చేస్తున్నాడో కూడా రివీల్ చేశారు పోలీసులు. కొత్త వలసకు చెందిన ఈ పొట్టి విజయ్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏ ఇంటికి కన్నమేసేందుకు స్కెచ్ చేస్తున్నాడు. పోలీసులు మాత్రం ఇంకో చోరీకి ఛాన్స్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తామంటున్నారు.